AP1 టీవీ వార్తలకి స్వాగతం. నెల్లూరు జిల్లా కొవ్వూరు వెల్గో ఇన్ఛార్జ్ ఏపీఎం ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కొవ్వూరులో ఇన్ఛార్జ్ ఏపీఎంగా నిధులు నిర్వహిస్తున్న వెంకటస్వామి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఓ మహిళకు ఫోన్ చేసి వైసీపీకి వ్యతిరేకంగా ఎవరున్నారో చెబితే ఎమ్మెల్యే మాట్లాడుకుంటారని చెప్పిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను ప్రభుత్వ కార్యాలయంలో 30% పనిచేస్తుంటే వైకాపా కోసం 70% పనిచేస్తున్నానని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ప్రసన్న కుమార్ రెడ్డిపై అభిమానంతో కాకుండా జగన్ పిచ్చి పట్టి ఎక్కడ ఏం జరిగినా ఆయన ఎమ్మెల్యేకు చేరవేస్తున్నారు. ఏపీఎం వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలి అని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని అవమానాలు పడినా ఎంత బాధపడినా కూడా నా టార్గెట్ అయితే ఏమైనా తల్లించుకుంటా. దేనికంటే రేపు ఎలక్షన్ దాకా పట్టా ఉండాలి. నా టార్గెట్ అనేది ప్రసంగం అర్థమైందా ఏమ్మా. ఇప్పుడు నేను ఆఫీస్ డ్యూటీ కంటే ఆఫీస్ డ్యూటీ 30% చేస్తే బయట ఎలక్షన్ డ్యూటీ 70% చేస్తున్నా. అర్థమైందా? ఒక చిన్న మాట, ఒక చిన్నది ఏం చెప్పాను మళ్ళీ. నువ్వు పైన అడుగుతా ఇప్పుడు పెట్టాది మన వెనస్డే పెట్టా, గురువారం పెట్టా. నేను కింద నెంబరు నిన్న పెట్టా, సీఎన్ఐ కడుపాలెం పైన నాగేగుంట ఫోన్ నెంబర్ పెట్టా. ఎవరు కూర్చోనమాట. నేనేం చేస్తాను అంటే అంటే కోవిడ్ ఇబ్బంది లేదు, కూర్చొని మొత్తం చీపులు వెళ్ళిపోతారు. అన్నకి మన వాళ్ళు మన దగ్గర వెళ్ళిపోతున్నారు, మన పార్టీ వాళ్ళు పలానా వీళ్ళు ఆయన అన్ని గుర్తున్నారు అన్నకి ఎమ్మెల్యే గారికి అని చెప్తే ఆయన ఫోన్ చేసి మాట్లాడుకుంటాడు. అర్థమైందా? నేను ఫస్ట్ ప్రమాదం అయినా ఒక అన్నమాట. నేను ఫస్ట్ చెప్తే ఫోన్ చేసి మాట్లాడు. తర్వాత వేరే వాళ్ళు ఈ విధంగా వెంకటస్వామి ఇది అంటే ఆయన మంచిది అంటే అప్పటికప్పుడు వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు పంపించాను ఆయన దగ్గరికి. పంపిస్తే నేను ఒళ్ళు కలిసి కూర్చొని పని చేసుకుంటాడు. ఆ ఊరు 3 పంచాయతీల్లో ఇప్పుడు టీడీపీ జెండా పెట్టుకుని మనిషి లేడా. ఈ మూమెంట్ లో టీడీపీకి జెండా పట్టుకొని వ్యక్తి లేకుండా చేశాను. అర్థమైందా? అంటే ఇప్పుడు నా డ్యూటీ కంటే ఇప్పుడు మన ఆఫీస్ డ్యూటీ కంటే ఎక్కువ పని చేస్తున్నా. నన్ను ఎమ్మెల్యే గారు బాగా నమ్ముతారమ్మా. దేనికంటే పోయి సంవత్సరం తిరిగి ఆయన కూడా టీడీపీ గవర్నమెంట్ లో 2019లో అంటే అప్పుడు టీడీపీ ఉండలే. నేను అంటే నాకు కేవలం నా ప్రసంగం అభిమానం కదమ్మా. జగన్మోహన్ రెడ్డి పిచ్చి పెట్టి